చూస్తున్న మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో కూల్చివేతలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఆదర్శ్ నగర్లో ఈ రోజు తెల్లవారుజామున ఇళ్లను కూల్చేశారు అధికారులు. దాదాపు 75 ఇళ్లను నేలమట్టం చేశారు అధికారులు. అయితే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు మొదలుపెట్టడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూములకు పట్టాలున్నాయని ఇలా చెప్పా చేయకుండా ఇళ్లను కూల్చేయడం ఏంటని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబు నువ్వు అతను ముందర ఇళ్ళలో చూడు. ఈ కూల్చివేతలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా రిపోర్టర్ శంకర్ అందిస్తారు. శంకర్, ఎంఎన్ఆర్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి సంబంధించి క్రిస్టియన్పల్లి సమీపంలో ఉన్నటువంటి 523 సర్వే నెంబర్లో తెల్లవారుజామున 4 గంటలకు దాదాపు 75 ఇండ్ల అక్రమ కట్టడాలను కూడా మున్సిపల్ అధికారులు, అదేవిధంగా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ సిబ్బంది అందరు కలిసి కూడా జేసీబీల సాయంతో కూడా ఇళ్లన్నింటినీ కూడా నేలమట్టం చేశారు. ఒకవైపు ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజలు కావచ్చు, మిగతా కొంతమంది మాత్రం మాకు పట్టాలున్నాయి, పట్టాలున్న వాటిని ఎలా కూల్చివేస్తారంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పట్టాలంతా కూడా బోగస్ పట్టాలేనని, వీళ్ళంతా కూడా నిర్మాణాలు చేపట్టినటువంటి ప్రాంతం అంతా కూడా ప్రభుత్వ భూమిగా చెందింది కాబట్టి దీనికి సంబంధించి గత కొద్ది కాలంగా కూడా పూర్తి స్థాయిలో రెవెన్యూ ఆఫీస్ లో పూర్తిగా దీనికి సంబంధించి అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గాంధీరామ్ కూడా పూర్తిగా దీని మీద ఫిర్యాదులు అందాయి. ఇదే క్రమంలో చాలా మటుకు ఫిర్యాదులు అందుతడం, దీనిపై ఎట్లాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ఇదే క్రమంలో ఈ రోజు స్థానికంగా ఉన్న వారి ఫిర్యాదుల మేరకే దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి వెరిఫికేషన్ చేశామని, గత 4-5 రోజుల నుంచి కూడా ఈ ప్రాంతానికి సున్నితంగా పరిశీలించడం, దీని పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమిగా కూడా నిర్ధారించడం జరిగింది. అయితే వీరి దగ్గర ఉన్నటువంటి పట్టాలన్నీ కూడా పూర్తి స్థాయిలో మొత్తం కూడా బోగస్ పట్టాలేనని, వాళ్ళంతా కూడా అక్కడ నివాసం ఉండడం లేదని, తాత్కాలికంగా అక్కడ నిర్మాణాలు చేపట్టి ఆ భూమిని ఆక్యుపై చేసుకునేందుకు అయితే కొంతమంది ముందుకు వెళ్తున్నారు. దీన్ని అరికట్టేందుకే పూర్తిగా ఈ రోజు ఈ కూల్చివేతలకు పాల్పడ్డామని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఇదే ప్రాంతంలో కాదు, మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా చోట్ల కూడా ప్రభుత్వ భూముల దగ్గర అక్రమ కట్టడాలను నిర్మించుకున్నారు. వాటిపైన కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని కూడా త్వరలోనే పూర్తి స్థాయిలో ఎవరైతే ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టి ఆ కట్టడాలను చేపట్టారో వాటిని ఖచ్చితంగా కూల్చివేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎక్కడైతే హైదరాబాద్కు దీనికి ఎలాంటి సంబంధం లేదు, ఎందుకంటే ఇది ఓవరాల్ గా జిల్లాకు సంబంధించినటువంటి వ్యవహారమే, దీంట్లో ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని నాకు చెప్పలేదు. కానీ స్థానికంగా ఉన్నటువంటి ఫిర్యాదుదారులు మాత్రం ఇది ప్రభుత్వ భూమి, దీనిని పరిరక్షించాల్సినటువంటి అవసరం అయితే ప్రభుత్వానికి ఉంది అని చెప్పి కూడా తహసీల్దార్ కు పూర్తి స్థాయిలో వినతులు వచ్చాయి. ఇదే క్రమంలో దీనికి సంబంధించి గతంలో కూడా చాలా మటుకు అక్రమ నిర్మాణాలను పూర్తిస్థాయిలో మేము పడగొట్టినప్పటికీ అక్కడ పడగొట్టిన తర్వాత తిరిగి అక్కడే నిర్మించుకోవడం కూడా పూర్తి స్థాయిలో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా ఒకవైపు తహసీల్దార్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు మాత్రం పట్టాదారులు మాత్రం తమకు పట్టాలిచ్చారు, ఈ రోజు నోటీసులు లేకుండానే తమ ఇళ్లను కూల్చివేశారని ఒకవైపు వారు చెప్తున్నప్పటికీ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో రికార్డ్స్ ఆధారంగానే అక్కడ ఉన్నటువంటి భూమిని పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూమిగా గుర్తించడం, వారి దగ్గర ఉన్నటువంటి పట్టాలన్నీ కూడా బోగస్ పట్టాలుగా తేలడంతోనే ఈ యొక్క అక్రమ కట్టడాల నిర్మాణాల తొలగింపుకు మేమంతా ముందుకెళ్లామని చెప్పి కూడా తహసీల్దార్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఒక్కసారిగా మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క కూల్చివేతలు పూర్తి స్థాయిలో దుమారం లేపాయని తెలుస్తుంది. ముఖ్యంగా హైడ్రాకు సంబంధించి ఇట్లాంటి సమయంలో ఈ కూల్చివేతలు హైడ్రా కూల్చివేతలు అని చెప్పి కూడా జనాలు అపోహపడుతున్నారు. ఇదంతా నిజం కాదు. ఖచ్చితంగా ఈ కూల్చివేతలకు హైడ్రాకు ఎట్లాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించి ఫిర్యాదుదారులు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే ఈ యొక్క కట్టడాలను కూల్చివేశాము. మిగతా ఎక్కడైతే అక్రమ కట్టడాలు చేపడతారో వాటి మీద కూడా త్వరలోనే చర్యలు తీసుకుంటాము. ఆ పూర్తి స్థాయి ప్రభుత్వ భూమికి ఖచ్చితంగా హద్దులు నిర్మించి ఇంత అపోహలు వస్తున్న సమయంలో అఫీషియల్ గా దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఏమైనా అధికారులు ఏమంటున్నారు? మన్నారు ఇప్పుడే బిగ్ టీవీ ఖచ్చితంగా ఎంఆర్ఓ దగ్గర కూడా మనం కలిసాం. ఖచ్చితంగా ఎంఆర్ఓ దగ్గర ఒక ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. ఆయన ఇంటర్వ్యూలో కూడా క్లియర్ కట్ గా ఒక విషయం చెప్తున్నాడు, ఎక్కడ కూడా ప్రభుత్వం మా మీద ఒత్తిళ్లు తీసుకురాలేదు, హైదరాబాద్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మాకు ఎక్కడ కూడా ఆదేశాలు ఇవ్వలేదు. ఓన్లీ గత కొద్ది రోజులుగా తను అధికారంలో ఉన్నప్పుడు, సీట్లో ఉన్నప్పుడు తనకు రెగ్యులర్ గా ఇదే అంశానికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి
ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఈ అక్రమ కట్టడాలను కూల్చివేయాలి, ప్రభుత్వ భూములను కాపాడాలని చెప్పి చాలా రోజులుగా తన దృష్టికి తెస్తూ వస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో దీన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే దీని మీద చర్యలు తీసుకోవాలి, అప్పుడే పూర్తిగా దీనికి న్యాయం చేయగలుగుతామని చెప్పి కూడా ముందుకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇదే తరాలో ఈ రోజు ఓవరాల్ గా ఒకవైపు రెవెన్యూ కావచ్చు, మరోవైపు మున్సిపల్ శాఖ అధికారులు కావచ్చు, మరోవైపు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వీరంతా కూడా క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగానే ముందస్తుగా రెవెన్యూ శాఖ వారి ఆదేశాలతోనే అక్కడికి పోలీసులు వెళ్లడం జరిగింది. మొత్తంగా అక్కడ కూల్చివేసినటువంటి వాటిలో చాలా మటుకు తాత్కాలికంగా నిర్మాణం చేసుకున్నటువంటి షెడ్లు, అంటే అక్కడ భూమిని ఆక్యుపై చేసుకోవడానికి కొంతమంది షెడ్లు నిర్మించారు, అందుకే వాటిని తొలగించామని చెప్పి కూడా తహసీల్దార్ గా ఉన్నటువంటి గాంధీరామ్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే దీనికి హైడ్రాకి ఎట్లాంటి సంబంధం లేదు, దీన్ని హైడ్రాకు ఎక్కడ కూడా అనుమతించకూడదని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ అదేవిధంగా మిగతా అధికారులు అయితే ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఏమన్నారు? థ్యాంక్ యూ శంకర్.